అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తన పర్ఫార్మెన్స్ తనకు అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీల పర్ఫార్మెన్స్ కూడా రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదనే సంగతి కూడా రేవంత్ అన్నకు అర్థమైపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు తీవ్రమైనటువంటి వ్యతిరేకంతో ఉన్నారనేటటువంటి సంగతి కూడా రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. రాబోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఖచ్చితంగా జనాలు బుద్ధి చెప్తారనేటటువంటి సంగతి కూడా రేవంత్ అన్నకు అర్థమైపోయింది. 2028 ఎన్నికలలో రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి సీట్లు రాకపోవచ్చిన సంగతి కూడా రేవంత్ అన్నకు అర్థమైపోయింది. రేవంత్ అన్న ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. దాదాపు ఒక 100 సీట్లు రావాలి, లేకపోతే 75 సీట్లు, 80 సీట్లు రావాలి రాబోతున్న ఎన్నికలలో అనేది రేవంత్ రెడ్డి టార్గెట్. కానీ ఆ టార్గెట్ రేవంత్ రెడ్డి రీచ్ అయ్యేటట్టు కనబడతలేడు. కారణం ఏంది? ఎమ్మెల్యేల పైన వ్యతిరేకం ఉన్నది, మంత్రుల పైన వ్యతిరేకం ఉన్నది, ఎమ్మెల్సీల పైన కూడా వ్యతిరేకం ఉన్నది. రాబోతున్న ఎన్నికలలో అంత ఈజీగా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపిస్తారా అంటే కొంత కష్టమే కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ఏమో మీటింగ్లలో, ప్రోగ్రాంలలో నేను జాతీయ రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు చేస్తా, 2034 దాకా నేనే అధికారంలో ఉంటా అంటే దీన్ని బట్టి చూస్తే ఏం చెప్తున్నాడు? మళ్ళా 5 సంవత్సరాలు నేనే సీఎం, మళ్ళా 5 సంవత్సరాలు కాంగ్రెసే అధికారంలో ఉంటుంది, మళ్ళా 5 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తామనేటటువంటి ముచ్చటను రేవంత్ రెడ్డి మొన్న వేటివ్ న్యూస్ కాన్క్లేవ్లో చెప్పేటటువంటి కరెక్షన్ చేసిండు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మళ్ళా 5 సంవత్సరాలు నేనే సీఎం అన్నాడో అందరికి అర్థమైపోయింది కథ. రేవంత్ రెడ్డి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, కానీ ఆ టార్గెట్ అంత ఈజీగా రీచ్ అయ్యే పరిస్థితి లేదనేది రేవంత్ రెడ్డికి అర్థమైంది, జనాలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా కాలే. రేవంత్ రెడ్డి చెప్పిండు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, మహిళలకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తాం, వృద్ధులకు పెన్షన్లు ఇస్తాం, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు చెప్పిండు. జనాలను మోసం చేసి, రైతులను మోసం చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాడు. కానీ ఒక్కసారి జనాలలో ఒక ప్రభుత్వం పైన నమ్మకం పోతే ఆ నమ్మకం రావడం చాలా కష్టం. నాట్ ఓన్లీ ప్రభుత్వం, ఏ మనిషి పైన ఒకసారి జనాలు నమ్మకం పోతే, నమ్మకం కోల్పోతే మళ్ళీ ఆ వ్యక్తి గెలిచేటటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు తమిళనాడులో పరిపాలన చేసి మొత్తం ప్రభుత్వమే మాది, మళ్ళీ మేమే గెలుస్తాం అనుకున్నటువంటి డిఎంకే పార్టీ చిత్తు ఓడిపోయింది. అంతెందుకండి, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయిండు. స్టాలిన్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. మళ్ళీ నేనే సీఎం అవుతా అనుకున్నాడు. విజయ్ దళపతిని ఒక ఇట్లా అన్నాడు, కొలాబ్ చేస్తా, విజయ్ దళపతి మొత్తం చాప్టర్ క్లోజ్ చేస్తా, ఆయన మొత్తం ఓడిపోతారని చెప్పి ఇట్లా అన్నటువంటి స్టాలిన్ పనే ఒక ఇట్లా అయిపోయింది. తర్వాత కేసీఆర్ మళ్ళీ 5 సంవత్సరాలు నేనే సీఎం, తెలంగాణలో నన్ను కాదనేటటువంటి వ్యక్తే లేరని చెప్పి కేసీఆర్ అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే పరిస్థితి ఏంది? కేసీఆర్ 2023 ఎన్నికలలో ఓడిపోయిండు. 39 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేసిండా? కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేద్దామని అనుకున్నాడు. బీఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీ, జాతీయ పార్టీ పెట్టిండు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉన్నదంటే తెలంగాణలో తప్ప ఏడా బీఆర్ఎస్ పార్టీ లేదు, కనబడతలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చాలా ఎక్కువ ఎంచుకున్నాడు. అంటే ఏదో చేయాలి, ఏదో మొత్తం పెద్ద రాజకీయాలు చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది కాబట్టి నేను 10 సంవత్సరాలు పరిపాలన చేయాలనేది రేవంత్ రెడ్డి వర్షన్. కానీ అంత ఈజీగా ఉండదు కదా. జనాలు యాక్సెప్ట్ చేస్తేనే అది జరుగుతుంది. జనాల కోపం వచ్చినా, జనాలు ప్రభుత్వాల పైన వ్యతిరేకతతో ఉన్నా కూడా అది పాసిబుల్ కాదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ కొత్త అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డికి సినిమా మొత్తం అర్థమైపోయింది. సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ దాకా చూస్తే ఆ సినిమా దేనికి సంబంధించి అనేది అర్థమైపోతుంది. ఇంటర్వెల్ తర్వాత ఒక 2-3 సీన్లు చూస్తే ఈ సినిమాలో ఫస్ట్ ఉందా లేదా అనేది అర్థమైపోతుంది కథ. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలనలోనే జనాలకు మొత్తం అర్థమైపోయింది. ఈ సినిమా ఎట్లున్నది, ఏం కథ, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అనేది మొత్తం జనాలకు సమాజ్ అయిపోయింది. ఇక చాలు మా కొద్దిగా రేవంత్ రెడ్డి కథ అంతా సమాజ్ పోగయా, అంత మాకు తేటతెల్లమైంది, వద్దు అనేది జనాలు కూడా డిసైడ్ అయిపోయినారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అసలు ఆయనకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ హవా పెరుగుతుంది, మరోవైపు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా తిడుతున్నారు, జనాలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ఓవైపు కేసీఆర్ మళ్ళీ పుంజుకుంటున్నాడు, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతున్నది. చిన్నగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేస్తుంది. కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నాడు. ఆ తర్వాత బీజేపీ పార్టీ కూడా ఈ మధ్యకాలంలో గ్రౌండ్లో తిరుగుతున్నారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో ఆగమాగం పరిస్తున్నది. కాంగ్రెస్ పెద్దగా సోషల్ మీడియాలో ఫ్రేమ్ లేదు. కాంగ్రెస్ మొత్తం సోషల్ మీడియా వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి భయం ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం అనేది రేవంత్ రెడ్డి వర్షన్. రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్లానింగ్లో ఉన్నాడు. ఏంటి తెలుసా? సునీల్ కనుగోలును రేవంత్ రెడ్డి తన దగ్గరనే పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నాడట. సునీల్ కనుగోలు మీకు తెలుసు. సునీల్ కనుగోలు స్ట్రాటజీ స్టార్. కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజీస్ చెప్తాడు. ఏ టైంకి ఏం చేయాలి, ఏ టైంకి ఏ బాంబు పేల్చాలి, ఏ టైంకి ప్రభుత్వం ఏ పని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బాగా జనాల్లో వ్యతిరేకం వచ్చిందనుకో, ఈ వ్యతిరేకతను ఓడగొట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనేది సునీల్ కనుగోలు చెప్తాడు. సునీల్ కనుగోలు చెప్పినటువంటి ఆ అంశాన్ని ప్రభుత్వం ఫాలో అయిందనుకో, జనాల్లో మంచి మైలేజ్ వస్తుంది. ఇట్లా సునీల్ కనుగోలు తోటి మళ్ళా ప్రభుత్వాన్ని స్థాపిద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సునీల్ కనుగోలును వాడుకోవాలి, సునీల్ కనుగోలును పక్కన పెట్టుకోవాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డితో అయితలేదు. రేవంత్ రెడ్డికి సలహాదారులుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి అయినా ఇంకోళ్ళు అయినా వీళ్ళంతా ఫెయిల్. పొద్దుగాల లేతే ఏడ కబ్జా పెడదాం, ఏడ దందా చేద్దాం, ఏ భూమి కథం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు తప్ప మరి జనాలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అట్లా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి ముఖ్యమంత్రికి అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి సలహాదారులు లేరు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు లేరు. కాబట్టి రేవంత్ రెడ్డికి సునీల్ కనుగోలు మాత్రమే దిక్కు. ఇప్పుడు వేరే ఆప్షన్ రేవంత్ రెడ్డి దగ్గర లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలుకు మంచి ప్యాకేజ్ ఇచ్చి ఒక పదివిద్దం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త. ఈ వార్త పైన పూర్తి స్థాయిలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఎక్కడ కూడా ల్యాగ్ ఉండదు. లాస్ట్ వరకు ఈ వార్త మొత్తం చూడండి. ప్రజల్లో వస్తున్న ఈ వ్యతిరేకత తట్టుకోవడం మన వల్ల కాదు. రేవంత్ రెడ్డి వర్షన్. ప్రజల నుండి వస్తున్నటువంటి వ్యతిరేకత తట్టుకోవడం మనతో కాదు, మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో స్పందించిన తీరుతో మరింత డ్యామేజ్. బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో రేవంత్ రెడ్డి స్పందించినటువంటి తీరుతోటి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పైన డ్యామేజ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి? నిందితుడిని 2 రోజులలో అరెస్ట్ చేసి చూపిస్తాను, ఇట్లా చిటికేయాలి అన్నాడు. కూర్చొని అప్ స్కానింగ్లో ఉన్నాడు, పరారిలో ఉన్నాడు, పారిపోయిండు. మమ్మల్ని ఏం చేయమంటారు? తీసుకొచ్చి తోమాలనా, తీసుకొచ్చి వంగబెట్టి గుద్దాలనా, ఏం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట జనాలకు క్లారిటీ వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఏం చేయలేను అంటున్నాడు. ఒక హోమ్ మినిస్టర్ ఇంకా ఇక ఫెయిల్ అయిపోయాడు అనేది జనాలకు అర్థమైంది. తర్వాత బండి సంజయ్కి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి మీ కొడుకును అప్పగించండి పోలీసులకు అని. అంటే ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పోలీసులకు అప్పగిస్తే మరి పోలీసులు ఎందుకు ఇక లక్షల మంది పోలీసులు, వేల మంది పోలీసులు ఉండి ఏం చేస్తారు? ఇంతమంది పోలీసులు ఏమిటికి? బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పోలీసులకు అప్పగిస్తే మరి పోలీసులు ఎందుకు దేవులాడరు? ఎందుకు దొరకబట్టరు? ఒక నిందితుని దొరకబట్టలేరా పోలీసులు? ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. చాలా వ్యతిరేకత వచ్చింది బండి సంజయ్ కొడుకు విషయంలో ప్రభుత్వం పైన. అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇలాగే కంటిన్యూ అయితే మళ్ళీ గెలవడం అసంభవం. రేవంత్ రెడ్డి వర్షం ఇట్లనే కంటిన్యూ అయితే మళ్ళీ గెలుచుడు చాలా కష్టమవుతుంది. 2028లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో వచ్చే అవకాశం లేదనేది పాపం రేవంత్ అన్న బాధ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సమన్యాయం లేదంటూ ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత తగ్గించుకునేందుకు మళ్ళీ సునీల్ కనుగోలును నియమించుకున్న తెలంగాణ కాంగ్రెస్. ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలును తన దగ్గర పెట్టుకుంటున్నాడు. సునీల్ కనుగోలు అనేటటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి పిలిచిండట. సునీల్ కనుగోలు రావడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సునీల్ కనుగోలు పూర్తి స్థాయిలో సలహాలు సూచనలు ఇస్తాడు. దీని వెనకాల మొత్తం హైకమాండే ఉంటుంది. రేవంత్ రెడ్డికి హైకమాండ్కే సూచిస్తారు, అధిష్టానం రేవంత్ రెడ్డికి చెప్తారు, ఇక నీతో కాదు కానీ నువ్వు సునీల్ కనుగోలుని పెట్టుకో, సునీల్ కనుగోలు చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఇక నీ వల్ల కాదు. నేను చాలా సార్లు మొత్తుకున్న వీడియోలలో నా వీడియోలు చెక్ చేయరి. రేవంత్ పవర్స్ కట్, తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నాడు, ఆ ముచ్చట ఆయన చెప్పినట్టే రేవంత్ రెడ్డి వినాలని చాలా వీడియోలలో చెప్పిన. ఇప్పుడు అధిష్టానం సునీల్ కనుగోలును రంగంలోకి దించబోతున్నారు. ఇదేదో రేవంత్ రెడ్డి ఏరికోరు తెచ్చుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చుకున్నా హైకమాండ్ ఫైనల్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తెచ్చుకోవాలి. ఉత్తగానే ఇదేం రేవంత్ రెడ్డి పార్టీ కాదు కదా, రేవంత్ రెడ్డి సొంత పార్టీ, రేవంత్ రెడ్డి ఇంట్లో పార్టీ కాదు కదా, ఢిల్లీ పార్టీ, జాతీయ పార్టీ. హైకమాండ్ ఎట్టే చెప్తాట రేవంత్ రెడ్డి వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధిష్టానమే సునీల్ కనుగోలును రేవంత్ రెడ్డి దగ్గర పెట్టిస్తురట. అంటే సునీల్ కనుగోలు ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వినాలి. సునీల్ కనుగోలు ఏ టైంకి ఏం చేయమంటే రేవంత్ రెడ్డి ఆ పని చేయాలి. సునీల్ కనుగోలు ఈ టైంకి రైతు బంధు రిలీజ్ చేయమంటే రేవంత్ రెడ్డి రిలీజ్ చేయాలి. సునీల్ కనుగోలు ఈ టైంకి ఒక సభ పెట్టాడంటే రేవంత్ రెడ్డి సభ పెట్టాలి. సునీల్ కనుగోలు ఈ టైంకి మీరు ప్రజలలో తిరగాలంటే రేవంత్ రెడ్డి తిరగాలి. ఈ టైంకి మీరు పంట బోనస్ రిలీజ్ చేయమంటే రేవంత్ రెడ్డి రిలీజ్ చేయాలి. ఈ టైంకి పెన్షన్లు ఇవ్వమంటే రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇవ్వాలి. ఇట్లా సునీల్ కనుగోలు ఏ స్ట్రాటజీ చెప్తే రేవంత్ రెడ్డి ఆ స్ట్రాటజీ ఫాలో కావాలి.
ఇది అధిష్టానం సునీల్ కనుగోలు తెలంగాణకు పంపిస్తా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఒకవైపు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దూకుడు తట్టుకోలేకపోతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో మన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు బాగా వెనుకబడి ఉన్నారని రేవంత్ రెడ్డి వర్షన్. వాస్తవం ఇది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కొండంతుంటే మన కాంగ్రెస్ సోషల్ మీడియా రాయంతున్నది. ఆ రాయి కొండెప్పుడైతే తెలియదు. ఇక మనోళ్ళు ఎంతసేపు పొద్దుగాల లేస్తే ఏడ దందా చేద్దామనే సోయి ఉన్నది తప్ప సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలనేటటువంటి సోయి కాంగ్రెస్కి లేదు. కాబట్టి కాంగ్రెస్ ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్. ఇటీవల బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో రేవంత్ వ్యవహరించినటువంటి తీరుతో బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ నష్టపోయిందనే భావన. వాస్తవమే కదా. బండి సంజయ్ కంటే రేవంత్ రెడ్డికి ఫుల్ డ్యామేజ్ అయింది. ఇంకా రేవంత్ మనకి బండి సంజయ్కి మంచి పాజిటివ్ వచ్చింది. బండి సంజయ్ బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఆఖరికి భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో బండి సంజయ్ ప్రెస్ మీట్లో మాట్లాడిండు. నా కొడుకును నేనే అప్పగించిన, నేనే తీసుకుపోయి పోలీసులకు బాధ్యత గల తండ్రి లెక్క నేనే పోలీసులకు అప్పగించిన అని చెప్పి బండి సంజయ్ చెప్పింది. దీన్ని బట్టి జనాలు ఏమైనా అర్థం చేసుకురంటే పోలీసులు పట్టుకోలేదు, పోలీసులకు శాత కాలేదు, రేవంత్ రెడ్డికి శాత కాలేదు, ఆఖరికి నిందితుడే లొంగిపోయిండు. బండి సంజయ్ వాళ్ళ కొడుకుని ఒక కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు అప్పగించిండు. కాబట్టి మంచో చెడో వాళ్ళ కొడుకు తప్పు చేసిందని తెలిసి కూడా బండి సంజయ్ వాళ్ళ కొడుకును అప్పచెప్పిండంటే బండి సంజయ్ గ్రేట్ అని చెప్పి ఇటు పబ్లిక్ కూడా అనుకుంటున్నారు, ఓవైపు పార్టీ లీడర్లు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫ్లాప్. పోలీసులు పట్టుకోలే, వాస్తవం కదా. పోలీసులు ఏమో అప్పా జంక్షన్ కాడ పట్టుకున్నాం, నార్సింగి పోలీస్ స్టేషన్ కాడ పట్టుకున్నాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా గదే డైలాగ్ చెప్తున్నాడు. బండి సంజయ్ ఏం చెప్తున్నాడు? లేదు నేనే పంపించిన, నేనే పోలీసులకు అప్పగించిన అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నమాట. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోయినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్జత్ ఏముంటుందిగా. ఆ తర్వాత 2.5 ఏండ్ల గడిచిన ప్రజల్లో సానుకూలత కనపడపోవడంతో చివరికి సునీల్ కనుగోలు వస్తేనే మనకు సమస్యలన్నీ తీరుతాయి అనుకుంటూ ఆపద మొక్కులు మొక్కుతున్న కాంగ్రెస్. వాస్తవమే. మరి దాదాపు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఫ్లాప్ అయిపోయింది. గిట్లున్నటువంటి ప్రభుత్వం గిట్ల అయిపోయింది. గిడిదాకా కూడా రాలే, గిట్లనే అయిపోయింది, మొత్తం పడిపోయింది. కాబట్టి సునీల్ కనుగోలు వస్తేనే మనకు దిక్కు. సునీల్ కనుగోలు నెట్టి పర్సులో తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి వర్షన్. సునీల్ కనుగోలు వచ్చిన తర్వాత సునీల్ కనుగోలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి. మరి రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలుకు చెప్పనీకి ఉండదు, సునీల్ కనుగోలే రేవంత్ రెడ్డి చెప్తాడు. రేవంత్ రెడ్డి ఏం గిట్ల ఎత్తే బాగుంటుంది, గట్లే ఎత్తే బాగుంటుంది అడగాల్సిన అవసరం లేదు. సునీల్ కనుగోలు తెలుసు ఏ టైంకి ఏం చేయాలి, ఏం కథ అనేది. సునీల్ కనుగోలు పూర్తి స్థాయిలో రెడీగా ఉంటాడు. ఇప్పుడు కేరళలో గెలిచినట్టే కారణం కూడా సునీల్ కనుగోలే. సునీల్ కనుగోలు స్ట్రాటజీ చేయబట్టే కేరళలో కూడా గెలిచిరు, కర్ణాటకలో గెలిచిరు. సునీల్ కనుగోలు మంచి స్ట్రాటజీస్ ఇస్తూ ఉంటాడు. ఆ స్ట్రాటజీస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో కావాలి. అంతే తప్ప రేవంత్ రెడ్డి నేను చెప్పినట్టు సునీల్ కనుగోలు చేస్తాడు అంటే అది ఫెయిల్ అయిపోతుంది. అయినా సమన్యాయం కావాలంటే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు పదవులు ఇవ్వాలని, కానీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు పదవులు ఇస్తే ఎలా అంటూ కార్యకర్తల ఆవేదన. వాస్తవమే కదా. రేవంత్ రెడ్డి పొదుగాల లేస్తే రేవంత్ రెడ్డిని పొగిడేటటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డిని జాకీ పెట్టి లేపేటటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డికి దగ్గరుండేటటువంటి వ్యక్తులకు, అత్యంత సన్నిహితులకు, అనుచరులకు, వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుడు, వాళ్ళకే పోస్టింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తుండా? కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చిండా? మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన కొంత వ్యతిరేకమే ఉంటుంది కదా ఖచ్చితంగా. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి సీనియర్ లీడర్లకు ఎక్కడ కూడా పదవులు ఇచ్చే కార్యక్రమం చేస్తలేడు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం కదా. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయలేకపోవడం అనేది బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా ఉందనే సునీల్ కనుగోలు సహాయం కోరుకుంటున్న పార్టీ. కాంగ్రెస్ సోషల్ మీడియా బలంగా లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బలంగా పనిచేస్తలేరు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా ఉన్నది, బీఆర్ఎస్ సోషల్ మీడియా గట్టిగా ఉన్నది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో సునీల్ కనుగోలును పట్టుకొస్తే సునీల్ కనుగోలు దగ్గర ఒక టీం ఉంటుంది, సునీల్ కనుగోలు దగ్గర సోషల్ మీడియా ఉంటుంది, సునీల్ కనుగోలు స్ట్రాటజీస్ కూడా చెప్తాడు. కాబట్టి సునీల్ కనుగోలును తెలంగాణకు పట్టుకొస్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి సునీల్ కనుగోలుకి ఏం పదవి ఇస్తున్నారు? సునీల్ కనుగోలు తెలంగాణకు వస్తాడు, రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడు పోస్ట్ ఇస్తురా, లేకపోతే సునీల్ కనుగోలుకు స్ట్రాటజీ స్టార్ ఏమన్నా పోస్ట్ ఇస్తారా, లేకపోతే తెలంగాణకు సలహాలు ఇవ్వాలనేటటువంటి పోస్ట్ ఏమన్నా కొత్త పోస్ట్ ఏమైనా క్రియేట్ చేస్తారా? చేయరు కదా. ఉన్న పోస్ట్నే రేవంత్ రెడ్డి ఇవ్వబోతుంది. ఏందది? సీఎంకు పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్. సీఎం పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ పదవిలో సునీల్ కనుగోలును నియమించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రికి పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ అని ఉంటారు. అంటే
జనాలు ఏమనుకుంటున్నారు, జనాలకు ఏం చేయాలి, జనాల వర్షన్ ఏంది, జనాలకు ఏం సమస్యలు ఉన్నాయి, జనాలకు ఏ సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి, ఏం కథ అనేది పబ్లిక్ అఫైర్స్ అని చెప్పి ఒకటి అడ్వైజర్ ఉంటాడు ముఖ్యమంత్రికి. అడ్వైజ్ అంటే సలహాదారుడు. పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ సలహాదారుడు ఉంటారు. జనాలకు ఏంది ఏం కథ అనేది మొత్తం ముఖ్యమంత్రికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సునీల్ కనుగోలుకు సీఎం పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ పదవిలో సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించనున్నది. సునీల్ కనుగోలుకు మొత్తానికి సీఎం పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ పదవి ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మొత్తం సునీల్ కనుగోలు తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి చెప్పాలి. గతంలో వేం నరేందర్ రెడ్డి పనిచేసిన ఈ పదవిలో సునీల్ కనుగోలుకు నియామకం. అంటే వేం నరేందర్ రెడ్డి కూడా ఇదే పదవిలో సలహాదారు పోస్టులో ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డిని వీకేసి ఇప్పుడు సునీల్ కనుగోలును పెడుతురు. సునీల్ కనుగోలు అయితేనే పెట్టరు. ఏదున్నా సునీల్ కనుగోలు గ్రౌండ్లో తిరుగుతాడు. సునీల్ కనుగోలు టీం ఉంటుంది, మొత్తం గ్రౌండ్లో తిరుగుతారు. వాళ్ళు తీగలాగుతే డొంగగలుగుతుంది అన్నట్టు మొత్తం గ్రౌండ్లో తీగలాగుతూనే ఉంటారు. సునీల్ కనుగోలు టీం మొత్తం జిల్లాలలో తిరుగుతారు, నియోజకవర్గాలు తిరుగుతారు, సీక్రెట్ సర్వే చేస్తారు. అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గర రకరకాల పరికరాలు ఉంటాయి. ఇంటికాడ కూర్చొని కూడా ఫోన్లు చేసి కూడా సర్వే చేస్తారు. సునీల్ కనుగోలు ఫోన్లు చేసి సార్ ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అడిగి తెలుసుకుంటారు, షాంపిల్స్ తీసుకుంటారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ వస్తుంది. మొత్తానికి సునీల్ కనుగోలును రేవంత్ రెడ్డి పెట్టుకుంటలేడు, హైకమాండే పెడుతున్నారు. ఏదో రేవంత్ రెడ్డి పెట్టుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నియామకం చేసుకుంటుంది. ఇదంతా ఫేక్ అబద్ధం. ఇదంతా ఢిల్లీ అధిష్టానం సునీల్ కనుగోలును తెలంగాణకు పంపిస్తారు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి అధిష్టానమే రంగంలోకి దిగి రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వమని చెప్పి, రేవంత్ రెడ్డిని సెట్ చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం దారి తప్పుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దారిలో పెట్టమని ఒక పట్టాలలో ఎక్కియమని చెప్పి సునీల్ కనుగోలును అధిష్టానం తెలంగాణకు పంపించబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఇగో భారీ ప్యాకేజ్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. సునీల్ కనుగోలుకు భారీ ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఒప్పందం కుదిరించుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా తెలంగాణకు కొత్త సీఎం రేవంత్ కుర్చీ కథం అన్నట్టే. దీన్ని బట్టి చూస్తే సునీల్ కనుగోలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాల్సినటువంటి అవసరం ఉన్నది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.